జిల్లా మంతిని నియోజకవర్గం మండలం చెల్లెపల్లి గ్రామంలో మాజీ ఎంపీటీసీ పిక్కల పెద్ద రాజయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని మంతిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ రాజయ్య కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి సమాజంలో బంధుత్వాలు, ప్రేమానురాగాలు కరువవుతున్న తరుణంలో తండ్రి జ్ఞాపకాలను నిలిపేలా రాజయ్య కుటుంబం విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గర్వదగిన విషయమన్నారు. ఆనాడు రాజయ్య కుటుంబానికి, సమాజానికి, గ్రామానికి చూపిన ప్రేమానురాగాలు ఈరోజు జ్ఞాపకాలుగా నిలిచిపోయాయని ఆయన ఈనాడు మన మధ్యలో మంతని మండలంలో చిల్లపల్లి మట్టిబిడ్డ సిరిపురం మాజీ ఎంపీటీసీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పిక్కల పెద్దయ్య రాజయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహ ఆవిష్కరణలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుట్టడం, చనిపోవడం సహజమే అయినప్పటికీ జన్మించిన వారి రుణం తీర్చుకునేలా వారి జ్ఞాపకాలను స్మరించుకోవడం అభినందనీయమన్నారు. చిల్లపల్లి మట్టిబిడ్డ సిరిపురం గ్రామ మాజీ ఎంపీటీసీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మా అందరి ఆప్తుడు, మనల్ని విడిచి వెళ్ళి దాదాపు సంవత్సర కాలం పూర్తవుతున్నటువంటి తరుణంలో మరి చాలామంది పుట్టడం, చనిపోవడం సహజమైనప్పటికీ పిక్కల రాజన్న తన జన్మ వారి మరి రోజువారీ జీవితంలో అనేక విషయాలలో కుటుంబాన్ని ప్రేమిస్తూ ఈ సమాజాన్ని ప్రేమించినటువంటి విషయాలు అనేక మనం చూసినాం. ఇవాళ వారు లేకపోయినా వారి ఆశయాలు మన మదిలో ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు మనం నెమరువేసుకునే విధంగా వారి జయంతులు, వర్ధంతులను జరుపుకోవడం అంటే వారి ఆశయాల కోసం పనిచేయడం అనే విషయాన్ని భారతదేశంలో గొప్పగా నిర్వహించుకునేటువంటి కార్యక్రమాలలో వారి కుమారులు, వారి కుటుంబ సభ్యులు తండ్రి విగ్రహాన్ని ఆవిష్కరించి మన పెద్దలు మాజీ మంత్రివర్యులు సింగరేణి బిడ్డ అందరికీ ఆప్తుడు, ఈ ప్రాంతంలో అనేక మందికి సుపరిచితులు, వారి చేతుల మీదుగా వారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషమైన విషయాన్ని వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇప్పుడే ఈశ్వరన్న అంటా ఉన్నాడు, ఇవాళ మారుతున్నటువంటి కాలంలో ఈ కంప్యూటరైజంలో మన బంధుత్వాలు, మన ప్రేమలు, ఆప్యాయతలు రోజు రోజు క్షీణించిపోతూ ఉన్నటువంటి ఈ తరుణంలో కూడా తండ్రిని గొప్పగా పూజించుకోవడం అనేది ఆ పిల్లల్ని మనం అభినందించాల్సిన అవసరం ఉన్నది. సమాజంలో జన్మనిచ్చిన వాళ్ళను గుర్తుంచుకునే పరిస్థితులు చాలా తక్కువగా చూస్తూ ఉన్నాం. ఎంత సోషల్ మీడియాలో ప్రతిరోజు తల్లిని చూసుకొని వాళ్ళను, తండ్రిని చూసుకొని వాళ్ళను చూపించినా కూడా చాలా తక్కువ మార్పు కనబడతా ఉన్నది. మరి మన పిక్కల రాజన్న గారి జ్ఞాపకార్థం కోసం ఇవాళ ఈ మంచి కార్యక్రమాన్ని తీసుకున్న వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వారి ఆశయ సాధన కోసం వారితో దాదాపు 15 సంవత్సరాలుగా కలిసి పనిచేసినటువంటి వారి కుటుంబ సభ్యుడిగా రాజన్న ఏ విధంగా తపన పడేది, గ్రామాభివృద్ధి కోసం, పార్టీ యొక్క మరి అభ్యున్నతి కోసం ఏ విధంగా నాతోటి గొడవ పడేది, ఏ విధంగా ఈ సమాజాన్ని ప్రేమించేదో నేను దగ్గరుండి చూసిన కనుక వారి కొడుకులలాగానే నేను ఒక కొడుకులాగా వారి ఆశయం కోసం పనిచేస్తానని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకి అందరికీ కూడా వారి కుటుంబానికి కూడా తెలియజేస్తూ, మరి చాలా సంతోషం. మంచి మా ఈశ్వరన్న కూడా పిలవగానే పెద్ద కార్యక్రమమా చిన్న కార్యక్రమమా చూడకుండా మనల్ని అందరినీ సంతోష పెట్టడానికి వచ్చేసిన వారికి మన పార్టీ కుటుంబ సభ్యుల పక్షాన హృదయపూర్వకంగా అన్నకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారిని కూడా ఒక 2 నిమిషాలు మన రాజన్నకు ఆత్మ శాంతి కోసం మాట్లాడాలి. చిన్న పిక్కల రాజన్న, పెద్ద పిక్కల రాజన్న చనిపోయి సంవత్సర కాలం గడుస్తున్నప్పటికీ ఈ సందర్భంగా వారి యొక్క
కుమారులు అదేవిధంగా కుటుంబ సభ్యులు గొప్పగా వారి యొక్క విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించి ఎల్లకాలం వారి యొక్క జ్ఞాపకాలను స్మరించుకునే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది సమాజానికి స్ఫూర్తిదాయకంగా నేను భావిస్తూ ఉన్నాను. అంటే రోజు రోజుకు బంధుత్వాలు, ప్రేమ, అనురాగాలు ఇవన్నీ కరువైతున్నటువంటి రోజులలో ఆ తండ్రి వీళ్ళకి ఎంత గొప్పగా సేవలు అందించిందో దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. వాటి జ్ఞాపకాలే ఈరోజు ఈ కుటుంబం యొక్క ఆ ప్రేమను చూరగొన్నటువంటి రాజన్న, అదేవిధంగా గ్రామస్తుల, పార్టీ నాయకుల అందరి యొక్క ప్రేమ అనురాగాలను చూరగొన్నటువంటి రాజన్న మన మధ్యలో లేకపోవడం అనేటువంటిది బాధాకరమైనప్పటికీ వారిచ్చిన సందేశం అంటే ఒక మనిషి పుట్టడం గిట్టడం అనేది సర్వసాధారణమే అయినప్పటికీ ఉన్నంతకాలం కుటుంబానికైనా సమాజానికైనా మనం ఏం చేసినాం అనేటువంటిదే మరి ఉండేటువంటి జ్ఞాపకం. ఆ జ్ఞాపకాలను మిగిలించినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా మనం రాజన్నను చూడవచ్చు. అందుకే ఈ తపన ఆ కుటుంబ సభ్యులకు, వారి పరివారానికి, పార్టీ నాయకులకు, గ్రామస్తులందరికీ కూడా మరి అందరికీ ఇటువంటి పరిస్థితి ఉండదు. కొంతమంది మాత్రమే చాలా గొప్పగా ప్రజలను, కుటుంబాన్ని, అందరినీ ఆదరించేటువంటి గొప్ప వ్యక్తులు ఉంటారు. అందులో రాజన్న కూడా ఒక్కరని నేను భావిస్తూ ఉన్నాను. ఇది చాలామందికి స్ఫూర్తిదాయకం. ఎంతోమందికి తల్లిదండ్రులు ఉన్నప్పటికీ, వాళ్ళకు గొప్పగా ఎదిగినటువంటి పిల్లలు ఉన్నప్పటికీ తల్లిదండ్రులను గౌరవించుకోవడం అనేటువంటిది నిజంగా కూడా ఈ కుటుంబాన్ని చూసి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా తెలియజేస్తూ మరొకసారి రాజన్న జ్ఞాపకాలను మరొకసారి స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి కుటుంబ సభ్యులందరికీ, మరి ముఖ్యంగా మా తమ్ముడు పుట్టమద గారికి, నాయకులందరికీ నమస్కరిస్తూ